నిజానికి కొరింథీ 2వ పత్రిక కొంచెం జాగ్రత్తగా వినండి. క్రమానుగతంగా మాట్లాడుకుంటే కొరింథీ 2వ పత్రిక అది 2వ పత్రిక కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొరింథీ 2వ పత్రిక అది 2వ పత్రిక కాదు. కొరింథీ 2వ పత్రిక ఏమైందంటే మొదటి పత్రికలోను 2వ పత్రికలోను కలపబడింది. సుమారు ఇది మాట్లాడుకుంటే ఇది 3-4 పత్రిక అంటారు, కానీ క్రోనాలజికల్గా దాన్ని 2వ పత్రికగా పెట్టారు. కానీ సిస్టమేటిక్గా థియలాజికల్గా మాట్లాడుకుంటే ఇది 2వ పత్రిక కాదు. మొదటి పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడో మనకు తెలుసు. మొదటి పత్రిక సంఘంలో ఒక సిస్టమేటిక్ యాటిట్యూడ్ లేదు. ఉప్పొంగిపోయే గొడవలు ఎక్కువైపోయినాయి, వరాలను బట్టి హెచ్చింపబడే విషయాలు ఎక్కువైపోయినాయి, సంఘంలో హెచ్చుతగ్గులు ఎక్కువైపోయినాయి. స్త్రీలను ఒకలా చూస్తున్నారు, పురుషులను ఒకలా చూస్తున్నారు, వరాలు ఉన్నవాడిని ఒకలా చూస్తున్నారు, వరాలు లేని వాడిని ఒకలా చూస్తున్నారు, సామాన్యులను ఒకలా చూస్తున్నారు, సామంతులను ఒకలా చూస్తున్నారు. ఇందాక మనం చదువుకున్న ప్రభురాత్రి సంస్కారం చదువుతున్నప్పుడు ఇక వాళ్ళకి ఇల్లు లేవన్నట్టు భోజనం వాళ్ళ దగ్గర గొడవలు పెట్టుకుంటున్నారు. అలాంటి గందరగోళంగా ఉన్న సంఘాన్ని ఇలా ఉండాలి, సంఘం అంటే ఇలా ఉండకూడదని సంఘానికి ఒక హెచ్చరిక పత్రిక రాస్తే అది మొదటి పత్రిక అయింది. ఈ సంఘాన్ని నిలబెట్టింది పౌలు గారే, ఈ సంఘాన్ని ప్రారంభించింది పౌలు గారే, ఈ సంఘాన్ని గురించి దివారాత్రులు ఆలోచించేది పౌలు గారే. కానీ ఈ సుమారు 3-4 పత్రిక అంటే 2వ పత్రిక, ఇది 3-4 పత్రిక చదువుకుంటున్నప్పుడు మాత్రం పౌలు గారు సంఘంలో రివర్స్ జరగడం చూశాడట. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి పత్రికలో ఎవరినైతే నాయకులుగా పెట్టాడో, మొదటి పత్రికలో ఎవరినైతే పెద్దలుగా ఉండమని చెప్పాడో, మొదటి పత్రికలో ఎవరినైతే సంఘాన్ని జాగ్రత్తగా నడిపించండి, మళ్ళీ నేను పై ప్రదేశాల్లో సువార్త ప్రకటించి మళ్ళీ నేను వస్తానని ఎవరి చేతులకైతే అప్పగించి వెళ్ళాడో పౌలు గారి మీదకి జెండా ఎగరేశారట. సంఘాలు కొండాల వల్ల పాడైపోతాయి అంటే పాడైపోతాయి. ఆ కొండాలు చెప్పేవాళ్ళు కాస్త కేటగిరీలో ఉన్న వాళ్ళు చెప్పడం ప్రారంభించారు అనుకోండి, సంఘానికి త్వరలోనే సమాధి కార్యక్రమం సిద్ధమైపోతుంది. నేను అడుగుతాను, మీకు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ 13లో చివరి మాట చూడండి. నేను మీకు ఏం అన్యాయం చేశాను, పోనీ మీకు ఏమైనా చేస్తే చెప్పండి, నన్ను క్షమించండి అని ఆయన సంఘానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఏంటండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరైతే సంఘాన్ని కట్టాడో, ఎవరైతే సంఘాన్ని ప్రారంభించాడో, ఎవరైతే సంఘాన్ని కాపాడుకొని తన సాక్ష్యాన్ని ప్రాణంగా పెట్టాడో, అలాంటి ఆయన తన కోసం తాను డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తుందంటే అసలు పౌలు గారు సంఘానికి నేను ఇది అని వివరించుకోవాల్సినంత దిగజారుడు పరిస్థితి వచ్చిందంటే పౌలు గారిని సంఘంలో ఎంత డౌన్ చేశారో మీరు చూడండి. తాను కట్టిన సంఘం, తాను నిలబెట్టిన సంఘం, తాను పిలిచిన సంఘం, ప్రభు తరపున రిప్రజెంట్గా ఉన్న సంఘం, అలాంటి సంఘాన్ని తాను పిలుచుకున్న సంఘాన్ని అలా తిరిగి ఒక రౌండ్ వచ్చేసరికి పౌలు గారి స్టోరీ మొత్తం సంఘంలో మార్చేశారంట. మీకు అర్థమవుతుందో? వచ్చిన నేను కావాలని చదివించాను, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. తన కూర్చి తాను సాక్ష్యం చెప్పుకోవడం ఏంటి, మరలా తాను చెప్పిన సువార్త నేను రైట్ గాస్పల్లే చెప్పానని మళ్ళీ తన సువార్త కొరకు తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఏంటి? మీకు అర్థమవుతుందా? పౌలు గారికి తిప్పలు తప్పలేదంటే మనకు అంత సీన్ లేదు, గుర్తుపెట్టుకోండి. మనకు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. సత్యం చెప్పినోడిని ఇంత బాధ పెట్టి సారీ చెప్పించుకుంటున్నారంటే నేను అడుగుతున్నాను, ఆయన ముందు మనం ఎంత, ఆయన పరిచర్య మంది ఎంత చెప్పండి. మనతో సారీ కాదు గుంజీలు జించేస్తారు సంఘాలు, గుర్తుపెట్టుకోండి. ఎంత బాధ పెడుతున్నారు చూడండి. ఎవరినైతే నిలబడి మీరు ముందుండండి రా, జాగ్రత్తగా జరిగించండి సంఘాన్ని అని ఎవరినైతే పెద్దలను పెట్టాడో, ఎవరినైతే స్పీకర్లను పెట్టాడో, ఎవరినైతే ఎంకరేజ్ చేశాడో వాళ్ళందరూ పౌలతో సారీ చెప్పించి మోకాళ్ళు నుంచి పరిస్థితి తీసుకొచ్చారట. అందులో ఒక పదం అంటున్నాడు చూడండి, బహుశా ఈ మధ్య మీకు నేను నచ్చట్లేదేమో అన్నాడు. ఆ మాటలు చదువుతుంటే మీకు అర్థమవుతుంది, ఒక సేవకుడిగా ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతాయండి. ఎవరైతే సంఘాన్ని కట్టాడు అంటున్నాడు, నేను మీకు నచ్చట్లేదేమో, తీరా నేను వచ్చిన తర్వాత మీరు మొక్కలు అటు ఇటు పక్కకు పెడితే మీరు నాకు నచ్చరేమో, మీతో నేను ఎక్కువ మాట్లాడలేకపోయేసరికి లేనిపోయిన కార్యక్రమాలు సంఘంలో ఈ గుసగుసలు ఎక్కువైపోయిన తర్వాత మిమ్మల్ని బట్టి దేవుని ఎదురు నేను సిగ్గుపడాలేమో, నాకు రావాలని ఉంది, కానీ మిమ్మల్ని కట్టిన తర్వాత మీ మధ్యకి రావాలంటే నాకు భయం వేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ నోరు నదుపు చేసుకోవడం మనకు రాకపోతే, ఆ నాలిక నదుపు చేసుకోవడం మనకు రాకపోతే మీరు సరాసరి ఎసరు ఎక్కడ ఎడతారు చెప్పనా?
సంఘానికి దిన కార్యక్రమం రెడీ చేస్తారు. ఆడదైనా మగోడైనా ఎవరైనా చెప్తున్నాను, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నోడైనా పెద్దోడైనా, ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకు తెలియాలి. ఏమి డిస్కషన్ చేయాలి ఏమి డిస్కషన్ చేయకూడదో మనకు తెలియాలి. పౌలు గారు సువార్తని ఇప్పుడు వివరించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అంటే, నేను టూకీగా చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పౌలు గారు కొంతమంది స్పీకర్ని నిలబెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆ స్పీకర్ నిలబెట్టి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీరు తర్వాత మీరు చదవండి, హిస్టరీ చదువుతారో లేకపోతే ఆ పత్రిక బ్యాక్గ్రౌండ్ చదువుతారో క్రోనాలజీ చదువుతారో ఏది చదువుతారో మీరు చదవండి. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే, ఆయన నిలబెట్టి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి కన్నా మంచి వర్డ్స్ అంటే మెసేజ్లో మంచి రమ్యమైన పదాలు ఉపయోగించే వాళ్ళు తర్వాత స్పీకర్లుగా తయారయ్యారు. ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వీళ్ళందరూ. రెండవది, ఆయనకన్నా స్పష్టమైన భాష అంటే లాంగ్వేజెస్ బాగా మాట్లాడతారంట. పౌలు గారి కన్నా లాంగ్వేజ్ బాగుంటుంది, వర్డ్స్ బాగుంటాయి, అంతా బాగుంటుంది. ఎప్పుడైతే ఇలా బాగా మాట్లాడుతున్నారో వీళ్ళ ప్రసంగాలు కూడా బాగున్నాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? వీళ్ళ ప్రసంగాలు కూడా బాగున్న తర్వాత వీళ్ళు రాను అన్నారట. ప్రసంగాల్లో థీమ్ లైన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ థీమ్ లైన్స్ ఏంటంటే, నేను రాస్తున్నప్పుడు ఈ లైన్స్ అని రాస్తున్నప్పుడు నాకు అన్ని సంఘాలు ఒకేసారి గిర్రిని తిరగబడ్డాయి. ఈ రొంపు రాజకీయం ఇప్పటికీ జరుగుతుంది అనిపించింది నాకు. ఎప్పుడైతే వీళ్ళు నిలబెట్టారో మంచి పదాలు ఉపయోగిస్తున్నారు, మంచి భాష ఉపయోగిస్తున్నారు, ప్రసంగాలు జాగ్రత్తగా బాగా చేస్తున్నారు. ఇలా చెబుతూ ఆ ప్రసంగాల్లో వీళ్ళు కంపేర్ మెసేజ్ చేస్తారు. కంపారిజన్ అంటే, ఇదిగో అసలు మినిస్ట్రీ అంటే ఇలా ఉండొచ్చా అంటారంటే ఏం చూపిస్తారు? మినిస్ట్రీ అంటే ఇది కాదు, మినిస్ట్రీ అంటే అలా ఉండాలని ఎక్కడో ఉన్న ఒక మినిస్ట్రీని చూపిస్తూ ఈ మినిస్ట్రీని తప్పులు పట్టడం స్టార్ట్ చేస్తారు. నేను ఇప్పుడు రాసుకుని వచ్చినాయి కదా, గుర్తుపెట్టుకోండి. చరిత్రలో జరిగిన సంగతులు నేను చెప్తున్నా. మళ్ళీ ఏం ప్రసంగాలు చేస్తారు? అరే చర్చ్ అంటే ఇది చర్చా, చర్చ్ అంటే ఇది కాదు, చర్చ్ అంటే అది కాదు, అలా ఉండాలి చర్చ్ అని. ఆ చర్చిని ఈ చర్చిని కంపేర్ చేస్తారు. ఆ మాటలు అర్థమవుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? నిజమే కదా, మినిస్ట్రీ అంటే ఇలా ఉండకూడదు కదా, నిజమే కదా, చర్చ్ అంటే ఇలా ఉండకూడదు కదా అన్నప్పుడు మూడో లైన్లోకి వస్తారట. ఏం చెప్తారు? అసలు పరిచర్య అంటే ఇది పరిచర్య అంటారు, దీన్ని ఎవడన్నా ఇది పరిచర్య అని చెప్పి కొన్ని లేఖనాలు ఎత్తి మాట్లాడి పరిచర్య అంటే ఇది కాదు, పరిచర్య అంటే అలా ఉండాలి, పరిచర్య అంటే మనది ఒక పరిచర్య అన్నారు. అంటే వాళ్ళు ఎలా స్టేజ్లు మారుతారు చూడండి. మినిస్ట్రీని తప్పుపడతారు, చర్చిని తప్పుపడతారు, సర్వీస్ని తప్పుపడతారు. తర్వాత ఎవరిని తప్పుపడతారు చెప్పనా? ఎవరినైతే నిలబెట్టి వెళ్ళిన పెద్ద మనిషి ఉన్నాడో ఆ పెద్ద ఆయన్ని పౌలు గారిని తప్పుపట్టారంట. ఇలానే ఎక్కిస్తారు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలానే అంటే మన దగ్గర లేవు నేను చెప్తున్నాను. సంఘాలు ఇలానే జరుగుతాయి. కొండమలు చెప్తున్నప్పుడు ఇలాగే జరుగుతాయి. కంపారిజన్ జరుగుతుంది. ఏంటంటే, మినిస్ట్రీని చూసి ఆ మినిస్ట్రీని చూసి ఈ మినిస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం, ఆ యొక్క చర్చిని చూసి ఈ చర్చి మందేం చర్చ్ అండి, ఆ చర్చే బాగుందని ఆ చర్చిలను పొగడడం. ఇంకా మీరు చూడండి, సర్వీస్ ఇదే ఉందండి, సర్వీస్ అది బాగుంటుందని పొగడడం. ఆ తర్వాత అన్నిటినీ కంపేర్ చేసిన తర్వాత నాయకుడు అంటే ఎలా ఉంటాడండి చెప్పండి? నాయకుడు అంటే ఎలా ఉంటాడా? ఎప్పుడో పోతాడు ఆ పత్రికలు పట్టుకుని, ఆ కొరింథీ దాటి వెళ్ళిపోయాడు, ఆ ఎబిసికి పోయాడు, అక్కడ ఎక్కడికో పోయాడు, ఆ మాసిదోనియా అంటాడు, ఆ యూరప్ ఖండం వరకు వెళ్ళిపోయాడు. ఈ లోపల మనం ఏమైపోతామండి? ఇది నాయకత్వం అండి? చెప్పండి, మీరు ఏమంటారు అనగానే వెంటనే జెండాలకు ధైర్యపోతారు కొంతమంది. మరి ఏం చేద్దామంటారంటే, చెప్దాం ఇంకా మొహమాటం లేకుండా, పౌలు గారిని చెప్పండి ఇంకా ఆగిపోమందాం. ఎక్కడ కొట్టారు చూడండి పౌలు గారిని. ఇవన్నీ ఎలా తయారయ్యాయి అంటే మీరు గమనించండి. కొండాలు, మళ్ళీ చెప్తున్నాను, కొండాలు ఎంత డేంజర్, మళ్ళీ చెప్తున్నాను. గాసిప్స్ అనేవి చాలా దానివల్ల కాపరాలు పోతాయి, దానివల్ల స్నేహాలు పోతాయి, దానివల్ల సంఘం పోతుంది, దానివల్ల నాయకుడు కూడా ఏడుస్తూ పోతాడు. ఒక వాక్యం చెప్పే నాయకుడు ఏడిస్తే నువ్వు నీ కుటుంబం నీ ఇలాగ అంత సుఖంగా బతికేస్తారా? సీరియస్గా చెప్తున్నాను. పౌలు గారిని ఏడిపిస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఆయన అనకూడన్న మాట నిజానికి ఆయన అనకూడదు. ఆయన పౌలు గారిని తక్కువ చేస్తున్నారట, డీఫాల్ట్ చేస్తున్నారట, పౌలు గారి మినిస్ట్రీని పట్టుకెళ్ళి ఎక్కడో కంపేర్ చేస్తున్నారట. ఆ 11వ వచనంలో ఏమని ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటున్నాడు దానండి? నేను అవివేకిని, నిజమే, మీలాగా నేను చెప్పండి తెలివైనోడిని కాదు. దాని అర్థం ఏంటి చెప్పండి? నేను తెలివైనోడిని కాదు, మీరు తెలివైన వాళ్ళు అంటున్నారంటే పౌలు గారి గురించి వీళ్ళు ఏమని చెప్తున్నారు చెప్పండి? తెంగరోడని చెప్తున్నాడు పౌలు గారిని గుర్తుపెట్టుకోండి. ఏం తెలీదా మనిషికి అని చెప్తున్నారు. పౌలుకి ఏమీ రాదంటున్నారు, పౌలుకి ప్రసంగించడం రాదంటున్నారు, సర్వీస్ చేయడం రాదంటున్నారు, చర్చి కట్టడం రాదంటున్నారు.
అతనికి ఏమీ తెలియదు. ఆయన పత్రికలు బలంగా ఉంటాయి తప్ప ఆ మనిషి పర్సనల్గా మాత్రం బాగోడు అన్నారంట. అవివేకి తెంగరు ఏదో పెద్ద గొప్పలా చూస్తున్నారు కానీ అంత చెప్పుకోదగ్గ పిగరేం కాదన్నారట. ఎవరిని? అందుకే ఆయన బాధపడతాడున్నాడు, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేస్తారు, నేను మీ చేత నిజానికి మీ చేత మెప్పు పొందుతానేమో అనుకున్నాను, కానీ నేను ఏమాత్రం వాడడం కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేనేం తక్కువ కాదంటే చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందండి ఆయనకి. నేను పేతురులాగే సువార్త చేస్తున్నాను, నేను యాకోబులాగే సువార్త చేస్తున్నాను, నేను యోహానులాగే సువార్త చేస్తున్నాను, నేను కూడా సేవకుడిని. ఆ సేవకుల ముందు నేను ఏ తక్కువ అని చెప్పుకోవాల్సి వస్తుందంటే వీళ్ళు ఏమనేసారు చెప్పండి? అప్పటికే ఆ అపోస్తులతో ఈయన పోల్చకండి అన్నారట. ఎవరిని చెప్పండి? ఎవరండి పౌలు గారు నిన్ను మాట్లాడినది చెప్పండి? పెద్దలు ఎవరండి నిన్ను మాట్లాడినది ఆయన చెప్పండి? ఆయన ముందున్న కో స్పీకర్లు ఎవరండి నిన్ను మాట్లాడిన అన్నది చెప్పండి? ఎవరు నిలబెట్టి వెళ్ళారో వాళ్ళే పౌలు గారిని పడగొట్టి మాట్లాడుతున్నారు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ కింది వచ్చిన చూసి క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, అపోస్తుల యొక్క చిహ్నాలు, నేను మీకు భారముగా ఉండకపోతేనేమో విషయంలో తప్ప మీకు ఏ విషయంలో మరి ఇతర సంఘముల కంటే తక్కువ రైతురి. నేను చేసిన అన్యాయం మీకు ఏం అన్యాయం చేశాను? మిమ్మల్ని నేను తక్కువ చేశానా? మిమ్మల్ని కాదన్నానా? మిమ్మల్ని ఏమైనా పొమ్మన్నానా? మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఇతర సంఘాలతో మీలాగా నేను ఏమైనా కంపేర్ చేశానా? నేను ఎప్పుడు కోరింది సంఘం గొప్పదని చెప్పాను, మీరే మీ సంఘం మీదే తక్కువ అని చెప్పుకుంటున్నారు. అయినా మీకు సారీ చెప్పడం మీకు సాటిస్ఫై అవుతుందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు సారీ అన్నాడంట. ఆయన సారీ చెప్పడం ఏంటండి? పెద్ద ఆయనతో సారీ చెప్పించాడు. పెద్ద ఆయనతో సారీ చెప్పండి ఎంత కళ్ళు నెత్తికి ఎక్కువైపోయినాయి చూడండి వీళ్ళకి. ఇదిగో ఈ మూడోసారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధంగా ఉన్నాను. మూడోసారి అంటే బాగా వినండి, అప్పటికి ఒక పత్రిక వెళ్ళిపోయింది, రెండో పత్రికలు అందరూ కలిసిపోయింది. ఈ మూడోసారి వస్తా అంటాడు. ఇది ఎన్నో పత్రిక బహుశా అంచనా ప్రకారం ఇది మూడో పత్రిక. మనకి లెటర్స్లో రెండో పత్రిక ఉంటుంది, కానీ ఈసారి మూడోసారి రావడానికి ఇదిగో మరో పత్రిక రాస్తున్నాను. ఈసారి మూడోసారి మీ వద్దకు వచ్చేటకు వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుస్తున్నాను. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఏమంటున్నాడు చూడండి. అసలు ఎవరెవరి కోసం ఆస్తులు దాయాలి? ఎవరెవరి కోసం ప్రాపర్టీ మెయింటైన్ చేయాలి? మీ డబ్బు అడిగానా? మరి వచ్చిపోతున్నప్పుడల్లా నాకు దారి ఛార్జీలు ఇవ్వండి రా అని అడిగానా? లేదా ఫలానా కోడిని కోయండిరా నాకు ఈ భోజనం పెడితేనే మీకు మెసేజ్ చెప్తానే అన్నానా? ఏమన్నా అన్నానా? మీకేమన్నా చెప్పానా? మీ నుంచి ఒక్క రూపాయి నేను ఆశించానా? నాకిటి మీరు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాణాన్ని తృణప్రాయంగించి సువార్త కొరకు చనిపోవాలని ఎంత స్వచ్ఛందంగా నేను సేవ చేస్తుంటే మీరు నన్ను ఎవడో చెప్పాడు మీ గురించి, నా గురించి కూడా మీ దగ్గర ఎవడో చెప్పాడు, మారిపోయాడు. ఈ మధ్య డబ్బులకి బాగా చెప్పండి మరిగేశాడు. ఎవరిని? పౌలు గారికి డబ్బులు మరిగేశారట. ఈడే నెలకి 50,000 ఎత్తున్నాడేమో. నా మాట మీకు అర్థమవుతున్నాడు. డబ్బులకు మరిగేశాడండి. ఆయన వివరించుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు డబ్బులు అడిగాను అంటున్నా. ఏదైతే చెప్తున్నాడో అవన్నీ ఎవరి మీద మోపుతున్నారు చెప్పండి? పౌలు గారి మీద మోపేశారు. తెంగరోడు అనే మాటలు మాట్లాడేశారు. ఏమీ తెలియదన్నారు. అపోస్తుల కన్నా తక్కువ వాడు అన్నారు. దొంగ పోస్తులు ఎక్కువైపోయారు. ఆయన సింహనాలు వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆయన అంటాడు, మీకు ఏం అన్యాయం చేశాను, నన్ను క్షమించండి. ఆయన ఎప్పుడన్నా అడిగానా? కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకే సంతోషంగా నేను ఏయపరిచాను. నేను కష్టపడిన రూపాయి తెచ్చి మీ ఆత్మీయంగా మీరు బలంగా ఉండాలి, నా రూపాయి మీకు పెట్టాను తప్ప మీ రూపాయి ఎప్పుడన్నా వెనకేసుకున్నానా? ఫైనాన్షియల్గా కూడా బాగాలేదని పేరెట్టేశారంటే ఎవరికి చెప్పండి? నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తున్నాను, తప్పదు. ఎందుకంటే నోరులు అదుపులో పెట్టుకుంటారని చెప్తున్నాను. మన సెమినార్ జరుగుతున్నప్పుడు నేను డయాస్ మీద ఏం బిజీగా తిరుగుతాను, వాకింగ్ ప్రిపేర్ అవుతుంటాను. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇవన్నీ అడుగుతూ ఉంటాను. మెస్ దగ్గర అంతా రైస్ సరిపోయింది లేదు ఇవన్నీ అడుగుతాను.
పబ్లిక్ ఎంతమంది వచ్చారు రిజిస్ట్రేషన్ అని అడుగుతా. నా బిజీలోనే ఉంటాను. ఈ లోపల నాకు ఎవరైతే డీరెస్ట్ కొంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారట, డబ్బులు అడుగుతున్నాడు అన్నీ ఏం చేస్తున్నాడో అని అన్నారట. ఆ మనసు వచ్చి నాకు చెప్పింది, ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చారు, ఈ మధ్య నువ్వు అడిగిన డబ్బుల కోసం వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, జాగ్రత్త అండి అన్న మనసు ఎవరు కదా, నా వైఫ్. నా వైఫ్ దగ్గరికి పోయి వీళ్ళిద్దరు ఇలా వాగుతున్నారంటే వీళ్ళని ఏమనాలండి? నేనేమి ఎంత బాధ తిరుగుతుంటే డబ్బులు అడుగుతున్నాడు మీ ఆయన, ఏమైనా తేడా పడరా అని ఏం చేస్తాను చూస్తాను. ఏం చేస్తారు? నాకేమనిపిస్తుంది చెప్పండి. నాకు సెమినార్ అయ్యాక చెప్పారండి, నాకు సెమినార్లోనే తెలిసిన చెప్తాను. ఆ రోజే డయాస్ ఎక్కించేది వాళ్ళిద్దరు. నేను చూడండి ఎదవల్లారి అకౌంట్స్ అని చూడండి అని చెప్పి నేను చూపిద్దాను. ఇంత పసర మాటలు మాట్లాడతారు, ఇంత దారుణంగా మాట్లాడతారు. నేను అడుగుతాను, ఇవి నా వైఫ్ దగ్గరే మాట్లాడుతున్నారంటే మీరు ఎంతమంది దగ్గర వాగుతున్నారు? నా మనసు శువ్వు మనదా? వీళ్ళ కోసమా 15-16 లక్షలు నేను ఖర్చు చేసేది అనిపించదా? వీళ్ళ కోసమా రాత్రి పగలు వచ్చి నేను సువార్త చేసేది అనిపించదా? చెప్పండి. కొండాలు నోరు అదుపు చేసుకోకపోతే మనిషిని నిలువెల్లా చంపేస్తాయి. నేను అడుగుతున్నాను, పౌలు గారిని అన్నప్పుడు నాకు చదువుతున్నప్పుడు నాకు అరే ఈయనకే తప్పలేదు ఈ తిప్పలు మనకెంత అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎవరు నిలబెట్టాడో, ఎవరిని ఆదరించారో వీళ్ళే ముందు నా ముందుకు వచ్చి ప్రైజులాడి చెప్పిన వీళ్ళే వెనక్కిపోయి వీటి కోసం మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? పులిపేట మీద నిలబడి చెప్తాను, దేవుని ఎదుటి నిలబడి చెప్తున్నాను, నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. దేవుడు రూపాయిలో నేను మళ్ళీ చెప్తాను, చిల్లర కాయిన్లు కూడా నా ఆవిడ ఎప్పుడన్నా అడిగితే నా భార్య అడిగితే ఇయ్యొద్దని చెప్తాను. నేను తీగు అవి దేవుని డబ్బులు అని చెప్తాను. చిల్లరే కాయిన్స్ వేస్తారు కదా, చిల్లరే. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడిచ్చిన ఆ డబ్బులు అనేది తిరిగే మీటింగ్స్ కానుకల డబ్బులు నేను వాడుకుంటానేమో తప్ప దేవుని రూపాయి మీద వచ్చిన ఒక్క రూపాయి వాడాలంటే నాకు భయం. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు ఏమవుతుంది నాకు ఆ భయం అది గుర్తుపెట్టుకోండి. దీన్ని నివారించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నా చెప్పన? బయటోడు ఆగితే వాగనేను గుద్దులేండి. మనోడు అన్నవాడు, నా ఓడు అనుకున్నవాడు, నా తాలీకు అనుకున్నవాడు, నా మనిషి, నా అన్నయ్యలు, నా తమ్ముడు అనుకున్నవాడు ఇందులో 2-3 వాగుతున్నారంటే ఏమన్నా చెప్పండి. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు, దీని గురించి ఎవరిని జరగకూడదు, దీని గురించిన డిస్కషన్. ఎందుకంటే వాళ్ళ మొఖాలు చల్లవు, నా ముందు తిరగలేరు. అందుకే నేను పులిపేట మీద నుంచి పేరు కూడా ఎత్తకుండా ఇంకా వాళ్ళ గౌరవాల గురించి నేను మాట్లాడుతున్నాను. పౌలు గారిని అన్నారట, ఆయన చెప్పుకుంటున్నాడు, ఏం అన్యాయం చేశాను రా మీకు, ఏం డబ్బులు అడిగాను రా మీకు, ఏం చేశాను రా, ఎందుకురా నా మీద డబ్బులు నేను వేస్తున్నారు మీరు అని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, కాబట్టి నాకు కలిగింది యావత్తు మీకోసం నేను ఖర్చు చేశాను, నన్ను నేను వ్యయపరుచుకుందును, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో నేను ప్రేమించే కొలిది మీరు నన్ను లోకు కట్టారు. నేను పిలుస్తాను, ఆనర్ చేస్తాను, మీకు సాల్వాలు కప్తాను, పిలుస్తాను, ఆనర్ చేస్తాను, మీకు బొకేలు ఇస్తాను, పిలుస్తాను, ఆనర్ చేస్తాను, నాకన్నా ముందు మిమ్మల్ని నిలబడతాను, నేను పిలుస్తాను, ముందుకు తెస్తాను. ఎంత ముందుకు తెస్తానో మీరు పైకి వెళ్ళే కొలది చెప్పండి నన్ను కిందకి దించుతూనే ఉన్నారు. మీరు పైకి వెళ్ళాలని నేను ఆలోచిస్తాను, నేను కిందకు పోవాలని మీరు నా కోసం మాట్లాడుతున్నారు. ఇన్ని ఏరియాలు తిరిగి, యూరోప్ తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఎఫ్సీ ప్రాంతం, ఇన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ఎంత కష్టపడి పరిచయం చేస్తున్నాను, కనీసం నా మీద జాలి లేకుండా మీరు ఎందుకురా నా మీద ఎంత నిందలు మోపుతున్నారు? నాకు అర్థమవుతుంది, నా సైడ్ నుంచి లవ్ ఉంది తప్ప చెప్పండి మీ సైడ్ నుంచి లవ్ లేదని నాకు అర్థమవుతుంది. అలాగ ఉండేయండి, కానీ మీకు ఇంకా భారంగా ఉండలేదు. కానీ యుక్తి గలవాడిని, నాకు ముందే తెలిసి ఇలాంటిది ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను ఎప్పుడు మీ ఫైనాన్స్ నేను వాడలేదు. మిమ్మల్ని తంతమున చేత పట్టుకుంటున్నా అని మీరు చెప్పుదురేమో, రేపొద్దున నేను లేనప్పుడు ఎలా చెప్తారు, అవి ఇవి చెప్పి మమ్మల్ని పట్టేసుకున్నారండి, అవి ఇవి చెప్పి మా వైపు తిప్పేసుకున్నాను, అలాగలా చెప్పి మొత్తం నేర్పి. ఏ రోజన్నా మీకు తంత్రాలు చెప్పానా? ఆయన ఎలాగనరా, ఈయన అలాగనరా, ఎలా మాట్లాడనరా, అలా చేయండి అని ఎప్పుడైనా మీకు తంత్రాలు చెప్పానా? పేతురుని పిలవకండి, యాకోబుని పిలవకండి, యోహాన్ని పిలవకండి అని ఎప్పుడైనా పెద్దవారి గురించి తప్పుగా మాట్లాడానా? మీరు ఎక్కడున్నా వాక్యం విని బాగుపడాలని నేను కోరుకున్నా. ఈ చదువుతుంటే మన గొడవల్లాగా ఉన్నాయి, ఈ చదువుతుంటే మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నట్టు పౌలు గారికి ఇంకా బాధలు ఎక్కువ ఉన్నట్టు చెప్పండి కనిపిస్తున్నాయి. కొండాలు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ఇక్కడ నిలబడి మనం ఒక ఉద్దేశంతో మాట్లాడతాం, ఆడ పక్కకు పోయి గుసగుసలు కూడా వచ్చి అంటాడు, మన ఉద్దేశం వేరు, వీడేదో మన గుండెల్లో దూరేసింది అంటాడు. చూసారు అలా అనొచ్చా, అలా అనొచ్చా, మానేద్దాం ఇంకొచ్చే వారం నుంచి, మానేయండి అడుగుతున్నాను, మానేయండి, నెలకి 1000 రూపాయలు ఇస్తున్నారు కదా మాకు, మానేయండి.
మీరు అందరూ తలకు 1000 రూపాయలు వేసుకుని మాకు ఇస్తున్నారు కదా, మానండి అర్థం ఏమనరా. నేను చాలాసార్లు మెసేజ్ చెప్పింది, పెద్దమ్మ ఎందుకు మానేసే సంఘం అని అడిగితే ఈ పెద్దమ్మ అందంట అత్తమాలు ఏళ్ళు నా వైపుకి ఎత్తున్నాడు అందుకే మానేహాను అన్నది. ఇంక నీకు ఏళ్ళు ఎత్తకూడదు, నీకు వీళ్ళు ఎత్తకూడదు, ఏమనకూడదు, మానేసిపోయింది. బయట వాళ్ళు ఎలాగే ఏడుస్తున్నా అడుగుతున్నాను. మనకు గద్దింపు ఉన్నప్పుడు మనకు గద్దింపు స్వీకరించలేకపోతున్నాం అంటే, అరమరికలు ఉన్నప్పుడు మనం సరి చేసుకోలేకపోతున్నాం అంటే, నిజానికి కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఇది అత్యవసరమా సంఘానికి అంటే అత్యవసరం అనిపించింది. ఇవి తెలియాలి సంఘానికి. మన నాలుక అడవికే చిచ్చుపడుతుంది, మన నాలుక సంఘానికి చిచ్చుపడుతుంది, మన నాలుక పచ్చని కాపురాలు పాడు చేస్తుంది. మన నాలుకను అదుపు చేసుకొని రాకపోతే ఇద్దరు ముఖ్యమైన స్నేహితులను కూడా ఎడదీసి పాడేస్తుంది. ప్రాణానికి ప్రాణంగా నిలబడిన దంపతుల్ని, ప్రాణానికి ప్రాణంగా నిలబడిన స్నేహితులను కూడా నిలువెల్లా చంపేస్తుంది అని అంటున్నాడు. ఇదిగో నేను ఏ తంత్రాలన్నా చెప్పానా, వాక్యమే కదరా మీకు చెప్పాను, ఎప్పుడన్నా తంత్రాలు చెప్పానా, మంత్రాలు చెప్పానా? బహుశా వెళ్ళిపోయిన తర్వాత తంత్రాలే చెప్పాడండి అంటారేమో. నేను ఏ తంత్రం మీకు చెప్పలేదు. కిందకి అంటున్నాడు, నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా, నాకు రెఫరెన్స్గా ఎవరినైనా మీకు పంపానా? నువ్వు మాట్లాడరా తమ్ముడు, నువ్వు మాట్లాడరా అన్నయ్య, నువ్వు మాట్లాడని చెప్పి వీడికి ఇచ్చేయండి, నాకు డైరెక్ట్ ఇవ్వకుండా నేను ఎప్పుడైనా ఎవరినైనా మీడియేటింగ్ చేయించానా? పని వస్తే నేను చెప్తాను, నా డబ్బు నేను పెట్టాను తప్ప మీ డబ్బు ఎప్పుడన్నా నేను తీసుకున్నానా? పౌలు గారు ఇంత వివరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎందుకంటున్నాడు, మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపించని, తీతు మిమ్మల్ని మోసపుచ్చినను అర్జించుకోలేకపోయి. చెప్పండి, తీతు ఏమైనా మోసం చేశాడా? తీతు కూడా వచ్చిన ఆయన ఎవరైనా మోసం చేశారా? తీతు కానీ నా తరపున వచ్చిన వారు కానీ ఎవరైనా ₹1 కానీ మిమ్మల్ని ఆశించి మీ మీద లాభం సంపాదించుకు ఒక్కరున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, డబ్బులు తీసేసుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, పౌలు మారిపోడని, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, అవివేకాన్ని, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తెంగరోడని, మీ ఇష్టం వచ్చినట్టు అనేస్తారు. అంటే మీ ఇష్టం, మీ నోరుకి అడ్డు అదుపు లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాట నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన పిలిచిన దేవుడు ఖచ్చితంగా మీ మాటలను లెక్కల్లోకి తీసుకుంటాడు. ఖచ్చితంగా మిమ్మల్ని లెక్కలోకి తీసుకుంటే ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. నన్ను అవివేక అంటున్నారు, అపోస్తుని కాదంటున్నారు, నన్ను సేవకుడిని కాదంటున్నారు, చివరికి డబ్బులు తినేసాను అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వీటన్నిటిని బట్టి పౌలు అని నేను చెప్తున్నాను, మీకు నాకు చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. 19వ వచనంలో ఇంతవరకే మా విషయంలో మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచిన. మళ్ళీ ఇదో గొడవ. ఎక్కడి వరకు ఎందుకు వివరించాడు, ఇంకా ముందుకు ఎందుకు వివరించలేకపోయాడు? మళ్ళీ ఎవడైనా డిస్క్లైమర్ వేస్తాడేమో నా మీద, ఏ వివరించాలో అవే వివరిస్తాను అంటాడు. ఎంతవరకే మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోసినేమో. ఇంతకుముందు మీరు ఎంత అడిగినా అంతా చెప్పగలను, కానీ నేను ఇది వివరించుకోవడానికి దేవుడు నన్ను పిలవలేదు, నన్ను దేవుడు వాక్యం వివరించడానికి నన్ను పిలిచాడు అని కిందికి అంటున్నాడు. చూడండి, ఇంత దేవుని ఎదుట క్రీస్తునందు మాట్లాడుచున్నాము, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టడిగా ఉండనేమో. ఎందుకంటే అర్థమైపోయింది, నాకు వినబడుతున్నవి కనబడుతున్నవి మీ కామెంట్స్ మూమెంట్స్ అన్నీ నాకు అర్థమైపోయినాయి. నేను మీకు నచ్చడం లేదు, నేను మీకు నచ్చడం లేదు. నేను పిలిస్తే వచ్చి బోధించిన వారు, నేను నిలబెడితే నిలబడి మాట్లాడిన వారు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ సంఘాలని కంపేర్ చేశారు, మినిస్ట్రీని కంపేర్ చేశారు, సర్వీస్ని కంపేర్ చేశారు. ఇప్పుడు నన్నే అపోస్తులతో కంపేర్ చేస్తున్నారు, నన్ను డౌన్ చేశారు, తమను తాము గొప్ప చేసుకున్నారు, వాళ్ళు నీతిమంతులు అన్నట్టు బిల్డప్ ఇచ్చుకున్నారు. నన్ను అనీతిమంతుడిగా, మోసగాడిగా, తంత్రగొట్టిగా నన్ను మార్చేశారు. నాకు అర్థమైపోయింది, బహుశా నేను వచ్చినా మీకు నచ్చనేమో, కనీసం వచ్చినా నాకు మంచినీళ్ళు ఎవరేమో, వచ్చినా కనీసం నాకు వందనాలు చెప్పరేమో, వచ్చినా నాతో సరిగా మాట్లాడరేమో. ఒకవేళ నేను వచ్చిన తర్వాత జరిగే పరిణామం ఏంటి నాకు అర్థమవుతుంది, కలహం జరుగుతుందేమో. కలహం అంటే ఏంటి, ఎందుకు ఇలా అన్నారు అని అన్నోడిని అడుగుతాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, కలహం జరుగుద్ది. ఎందుకు నా మీద ఇలా క్రియేట్ చేసి అడుగుతాను, ఆ టయానికి అసూయ పెరిగిపోద్ది, ఆ అసూయలో క్రోధం వస్తుంది, ఆ క్రోధంలో కక్షలు పెరిగిపోతాయి, ఆ కక్షలు ఇంకా నా మీద కొండములు మాట్లాడతారు, గుసగుసలు మాట్లాడతారు, ఉప్పొంగిపోతారు, అల్లరి జరిగిపోద్ది. మరలా నన్ను వచ్చినప్పుడు దేవుడు మీ ఎదుట, ఏం పౌలు నువ్వు కట్టిన సంఘం చూడు ఎలా తయారైందని దేవుని ఎదుట నేను సిగ్గుపడిపోవాలేమో. నేను సంఘం బాగుంది అనుకున్నాను, కానీ
సంఘం అయిన వెంటనే ఇన్ని గుసగుసలు మాట్లాడుకుంటున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని బాధపడుతున్నారు. ఎవరు చెప్పండి? పౌలు గారు. నేను త్వరగా ముగిస్తాను. పౌలు గారికి తిప్పలు తప్పలేదంటే మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత చెప్పండి? కొండాలు సమాజాన్ని పాడు చేయడమే కాదు, సంఘాన్ని పాడు చేస్తే, బుద్ధి మార్చుకోకపోతే, కొండాలు మానుకోకపోతే, మాట తీరు మార్చుకోకపోతే, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే, దేవుడు అన్నాడట, మిమ్మల్ని అందరినీ నేను జడ్జ్ చేస్తా, మాట్లాడినోడిని తీసుకొస్తా, నాయకుడిని తీసుకొస్తా, అందరినీ నిలబెడతా, సంఘంలో ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తా, నాయకుడిని తీసుకొస్తా, అందరు నిలబెట్టి ఈ గుసగుసల కాస్త తర్వాత సంఘానికి ఏ రిజల్ట్ వచ్చిందో చూడండి. ఇలాగే నాయకుడిని తక్కువ చేసి మాట్లాడితే, ఇలాగే పౌలు గారిని తక్కువ చేసి మాట్లాడితే, ఆయన గొప్పతనాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన పత్రికల్ని, ఆయన సేవా భారాన్ని, ఆయన మనీ ఖర్చు చేసే విధానాన్ని అన్నిటినీ తక్కువ చేసి మాట్లాడితే సంఘానికి వచ్చిన రిజల్ట్ ఏంటో చూడండి. అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టలు, మారు మనసు పొందని జనాంగం తయారైపోయారట. మేము కొట్టుకు చేస్తే కిందలో కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడి నుంచి ఇంకొక అమ్మాయికి మెసేజ్ పెడతాడు, ఈ తొంటరోడు ఎవడో ఒకటి పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. ఎందుకు పెడతాడు? ఎందుకంటే మా గొడవలు మాకు సరిపోని వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టాం. ఈడేం చేస్తాడు? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి మెసేజ్ పెడతాడు, ఈ అమ్మాయి అంటుంది, ఇంకేంటి సంఘం తగలడిపోయింది. అపవిత్రత ఎలా వస్తాయి? ఫైనాన్స్ గొడవల్లో సంఘం మునిగిపోతే యవనస్తులు వాళ్ళ విషయాల్లో మునిగిపోరా? మన వాదాలంతా మనల్ని తక్కువ చేసుకుని నువ్వు నా గురించి వివరించుకుంటూ వెళ్ళిపోతే, వెనకాల నేను వివరించుకుంటూ వస్తుంటే ఈ తతంగమై నీకు నాకు సరిపోయి నువ్వు ఎడమొకం నేను పెడమొకం ఉండి మనలోనే ఐక్యత లేకపోతే ఈ కింద ఉన్న వాళ్ళకి ఏమైనా చెబుతామా? చెయ్యి అంటారు మనల్ని. మరి చెప్తున్నాను, చెయ్యి అంటారు మనల్ని. చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు వస్తాయి. భయం ఉంటుందా? పులిపేట పైన నిలబడి ఇక్కడ వాక్యం గుండెలు బాదుకుని బల్లను గుద్ది వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అప్పటికే వీడికి కొండని చెప్పేసో, ఎంత పవర్ఫుల్గా వాక్యం చెప్తున్నా వాడికి మైండ్లో ఏం తిరుగుతుంది చెప్పండి? వాక్యం తిరగదు చెప్పండి. వాగవే ఎదవాగుడు, ఆ వాగుడు అంతాడు మైండ్లో తిరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఆడాత్మ నశించిపోతే ఈ కొండమని చెప్పిన వాడు దేవుడు అడుగుతాడు. ఆడాత్మ నశించిపోతే నువ్వేరా ఆ వాక్యం వెనకంటే అని డిస్టర్బ్ చేసిన ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా అడిగి కడిగి పడేస్తాడు. ఇలా అందరి సంగతి దేవుడు తేలుస్తాడు. మనకి ఎప్పుడో సంఘంలో జరిగిన విషయం చెప్తున్నాను. చాలామంది పేరెంట్స్ చెప్పినా సంఘంలో విషయాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోండి, మీరు ఎవరైతే ఉన్నారో భార్య భర్త మాట్లాడుకోండి. కానీ చాలామంది చేసి తప్పేటట్టే ఇంట్లో పిల్లల ముందు పెద్దల కోసం, ఇంట్లో పిల్లల ముందు కాపర కోసం మాట్లాడుకుంటే ఏమవుతుందో చెప్తాను వినండి. చక్కగా పాటలు పాడేవాడు కుర్రగాడు ఇక్కడ నిలబడి, ఎప్పుడో జరిగిన విషయం, ఇక్కడ నిలబడి కుర్రగాడు పాటలు పాడేవాడు. ఆ పాటలు పాడుతుంటే ఈ నిద్రపోయే టైంలో వీళ్ళకి ఇంకేం ముచ్చట్లు ఉండవు, సంఘం ముచ్చట్లే వీళ్ళకి. ఆ సంఘం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద ఇలాగా, ఈ పాస్టర్ గారు ఇలాగా, అది ఎలాగని మాట్లాడుతుంటే ఈ కుర్రగాడు నిద్రపోకుండా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడినే విన్నాడు. విన్న తర్వాత నెక్స్ట్ సండే రారా, అందరు రెడీ అయిపోయి నువ్వే లేట్ అయిపోయి అంటే రానన్నాడు. ఎందుకు రావరని అడిగారు, రానన్నాడు. ఎందుకు రావరని అడిగాడు, రానన్నాడు. ఎందుకు రానంటే అలాంటి సంఘానికి నాకు రావాలనిపించట్లేదు, మీరు మాట్లాడుకునేవన్నీ నేను విన్నానన్నాడు. అది కాదు అన్నాడు. తర్వాత సినిమాలకు అలవాటు పడిపోయాడు, గంజాయికి అలవాటు పడిపోయాడు, తిరిగిపోతే అయ్యాడు, బ్లేడ్ పెంచాడు. వాళ్ళ కొడుకు చెడిపోవడానికి అక్కడ పాస్టర్ కారణం కాదు, సంఘ పెద్ద కారణం కాదు. నిజాలు అబద్ధాలు పూర్తిగా దాన్ని కొండపు మాటలు ఇంట్లో మాట్లాడుకుంటే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పండి? ఇంట్లో పిల్లల మీద పడింది. అందుకే కథ నోరు ఆపుకోవాలి. నువ్వు దేనికోసమైనా ఒక అడుగు ముందుకేసి మాట్లాడు. కానీ సేవా కార్యక్రమం, దేవుడు, సేవకులు, పరిచర్య, ఇలాంటి వాక్యాలు వీటి కోసం మాట్లాడుతారు. ఎదవ కంపారిజన్ చేశారో దాని పరాకాష్ట సంఘమే పడుతుంది చెప్పండి? కుటుంబం మీద ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. పడింది. ఆ పడిన పరాకాష్ట చెప్తున్నాడు. అపవిత్రత ఎక్కువైపోయింది, జారత్వం ఎక్కువైపోయింది, పోకిరేసి అసలు ఎక్కువైపోయాయి, మారు మనసు పొందిన అనేక మంది ఎక్కువైపోయారు. నేను వచ్చి చూసిన తర్వాత ఇలాగైపోయింది సంఘం అన్నప్పుడు చూసినప్పుడు నేను నవ్వడం కన్నా దుఃఖపడడం ఎక్కువైపోద్దేమని భయం వేస్తుంది. కొరంది సంఘం దగ్గరికి రావాలంటే ఏ సంఘాన్ని చూసి అయితే మురిసిపోయాడు, ఆ సంఘాన్ని చూసి ఇప్పుడు బాధపడుతున్నాడు. నాకు భయం వేస్తుంది, నాకు రావాలనిపించట్లేదు. వస్తేనేమో నేను మీకు నచ్చను, మిమ్మల్ని చూస్తేనేమో మీరు మాట్లాడుకున్న మాటలను గుర్తొచ్చి మీరు నాకు నచ్చరు. మనం ఇలా ఒకరికొకరు నచ్చకుండా నువ్వు అటేపు చూసి ఇటేపు చూస్తే కిందున్న విశ్వాసులు అందరూ డిస్టర్బెన్స్ అయిపోతారు. నాకు అర్థమైంది. నేను నమ్మి సంఘాన్ని మీకు అప్పగించి వెళ్ళాను. నేను తిరిగి వచ్చే సమయానికి సంఘాన్ని నాకు వ్యతిరేకంగా మీరు మార్చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు, అస్సలు ఊహించలేకపోయాను. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, చెక్ యువర్ లైఫ్, చెక్ యువర్ టంగ్,
చెక్ యువర్ యాటిట్యూడ్. నేను బతుకుండగా నన్ను చంపేశారు మీరు. కేవలం మీ అడ్డగోలు మాటలను బట్టి, కేవలం మీ వంకర మాటలను బట్టి, మీ గుసగుసలను బట్టి, మీ కొండాలు బట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా మాట్లాడితే అది అక్కడ ఆగుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆడొచ్చి ఎవడో చెప్పకూడదో ఆడికే చెబుతాడు. సామెతడు చెప్పనా? నేను ముగించేస్తున్నాను, మిగిలిన భాగం వచ్చే వారం చెప్తాను. నువ్వు ఎలా అంటాడువో నీ నోరు చెబుతుందంట. నువ్వు ఎలా అంటాడువో నీ నాలుక చెబుతుందంట. నువ్వు వెళ్ళే వాడి దగ్గర నా గురించి లేదా నువ్వు వెళ్ళే వాడి దగ్గర వేరొకటి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఆ ఎన్నోడు వెళ్ళి ఇంకొకటి చెప్తాడు. ఈడు కలిసి ఏమనుకుంటా చెప్పనా, ఈడు అంతకాలం తిరిగి ఈడి కోసం ఎలా చెప్తున్నాడంటే ఈడు నా కోసం కూడా ఏడో దిక్కున చెప్పండి వాగుతాడని ఎవడ వ్యక్తిత్వం తగ్గిపోద్ది చెప్పండి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, దేవుడు ఎదుటివి గుర్తుపెట్టుకోండి మరణకరమైన విషయం. ఇటు కొండాలు మాట్లాడితే గుసగుసలు మాట్లాడితే గాసిప్స్ మరణకరమైనవి అవుతాయంటే మరణకరమైనవి అవుతాయి. అది వచ్చే వారం చూద్దాం. మరణకరమైన అవుతాయి అంటే అవుతాయి. గమ్మత్తని చెప్పినా కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎంత వాక్యం చెప్పినా మళ్ళీ ఆ నోరాగదు. ఎందుకు ఆ నోరాగట్లేదు? ఎందుకు అలా మాట మార్చుకోవట్లేదు? అరే ఎందుకురా ఇలా ప్రవర్తి ఇంత తింగరోళ్ళలాగా ఈ మాట ఎలా మాట్లాడాడంటే ఆ ఒక్క మాట చూడండి భయం వేస్తుంది. దేవుడు కొన్ని నోర్లు అదుపు చేసుకొని రాకపోతేనట కయ్యేను వదిలేసాడు లేదో నాకు తెలియదు, కానీ యోధాను వదిలేసాడు లేదో నాకు తెలియదు, కానీ చెయ్యరాని కార్యములు చేయటకు చెప్పండి అలా వదిలేస్తాడట. ఎప్పుడైతే దేవుడు వారిని వదిలేసారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటే ఒకసారి లిస్ట్ ఇచ్చాడు చూడండి. 21 ఇచ్చాడు మొత్తం ఐటమ్స్, మొత్తం 21 చెడ్డ కార్యాలు. మొదటి అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 వచ్చును. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అటు వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష, మత్సరము, నరహత్య, కలపము, వైర్యము నిండిన వారే కొండగాండ్లు, అపవాదికులు. మనకు కావాల్సిన పదం వచ్చినాయి. కొండగాళ్ళు చెప్పండి, అపవాదులు అంటే ఏంటి చెప్పండి, కొండములు అంటే చెప్పినా ఎప్పుడు ఏదో ఒక పుల్లెట్టడం, అపవాదులు అంటే చెప్పినా వీడికి పూర్తిగా ఏది తెలియకపోయినా ఒక నింద మోపడం. వీళ్ళని పడుతున్నాడు. అరే ఇంత తెలిసి ఎలా మాట్లాడుతున్నారా? ఇంత వాక్యం విన్నారు, ఇంత సహవాసంలో ఉన్నారు, అరే ఒక వ్యక్తి కోసం ఎలా మాట్లాడాలనిపిస్తుందంటే వాళ్ళు కనీసం ఈ మాట చెప్తే ఇంత ఎఫెక్ట్ అవుద్ది, ఇది సంఘానికి కానీ కుటుంబానికి కానీ ప్రమాదం అవుద్దని వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఏంటంటే వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఎందుకు ఆలోచించలేకపోయారంటే వీళ్ళు ఇలా ఆలోచించకుండా వీళ్ళని దేవుడు వీళ్ళు ఇలా ఆలోచించకుండా వీళ్ళని ఇలా తయారు చేసింది ఎవరు? సాతానుగాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడే వారిని వదిలేసాడు. నన్ను అడిగితే సాతాను వల్ల ఏం ప్రమాదం ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, సాతాను వల్ల ఏం ప్రమాదం? ఆడు మనల్ని మన తల వెంట్రుకు కూడా తీయలేడు, ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేడు. మనకు అన్నిటికన్నా ప్రమాదం ఎవరో చెప్పినా దేవుడే మనకు ప్రమాదం, దేవుడితోనే ప్రమాదం. అడుగుతున్నాను, దేవుడే అప్పగించాడట వీడిని ఇలా వాడుకో, వదిలేను ఎందుకంటే వీడికి మంచి మాటలు నోటి అంటే రావు. వీడికి అపవాదం ఎవడో ఒకరి మీద నిందలేస్తూ ఉంటాడు. ఆడపిల్లని లేదు, మగపిల్లని లేదు, చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, వయసు అని లేదు, సంగమం లేదు, కాపురం లేదు. ఈ నాలుగుకి అడ్డు అదుపు లేదు. ఈవిడ నాలుగుకి అడ్డు అదుపు లేదు. ఈ ఆడ మగయ్యలు మారరు. కానీ గమ్మత్తేడు చెప్పినా ఇలా తయారైపోవడానికి దేవుడు అప్పగించేసాడట. వీళ్ళు అప్పగిస్తే అడుగుతున్నాను, వీళ్ళు చేసే పనులు చెప్పినా కొండెములు చెప్తారు, అపవాదులు వేస్తారు. మనకు అనిపిస్తుంది మనం వెళ్ళినప్పుడు కొండని చెప్తుంటారే ఈ మాట చెప్తే వాడికి వీడికి చెప్తే గొడవ అవుద్దేమో మనకు అనిపిస్తుంది, మన కాన్షియస్ పనిచేస్తుంది. కానీ వీడికి చెప్తే గొడవ అవుతుందని వీడికి అనిపించట్లేదంటే వీడి మనసు సాక్షిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. మనకున్న ఇంకిత జ్ఞానం వీడికి రావట్లేదు, మనకున్న బిహేవియర్ వీడికి రావట్లేదు. అలా ఎలా చేశాడు రా అని మనకు అనిపిస్తుంది, కానీ వాడికి అనిపించట్లేదంటే గుర్తుపెట్టుకోండి, వాడిని దేవుడు అప్పగించేశాడు. నేను ముగిస్తున్నాను. అప్పగిస్తే ఏం జరుగుద్ది? మత్సరం చెప్పండి, కలహము, నరహత్య, చివరికి ఎక్కడికి పోతారు చెప్పండి? చంపుకునే స్థితి వరకు పోతారు. నేను 3 కేటగిరీలు చేస్తాను. ఇక్కడ 21 ఉంటే ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేవారు నేను చెప్తాను. 1, ముందు మానసికంగా మనం పాడైపోతామంట. ఆ 3వది ఉంటుంది. 1 ఫస్ట్ స్టేజ్ మానసికంగా పాడైపోతామంట. 2 మానసికంగా పాడైపోవడమే కాదు, సామాజికంగా సమాజానికి వ్యతిరేకంగా ఉంటామంట. 3వ స్టేజ్ ఏం చెప్పిన? సాక్షాత్తు దేవుడికి వ్యతిరేకంగా ఉంటామంట. నా మాట మీకు అర్థమవుతుంది.
ఒకటి ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ అవుతాం, 2 సొసైటీని డిస్టర్బెన్స్ చేస్తాం, 3 చెప్పండి దేవుడికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా మారిపోతాం. ఈ 3 స్టేజ్లు 21 లోపాలు పాడైపోయిన వ్యక్తులకు వస్తాయంట. ఇక రాయబడిన 21 ఒకళ్ళలో కనబడవు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటే చెప్పండి మ్యాచ్ అవుతుంది. అది ఎవరిలో, నీలో కనబడినా నాలో కనబడినా దేవుడు ఇంకా పూర్తిగా మనల్ని వదిలేక మునిపే చెప్పండి ఆయన కాళ్ళు పట్టుకుని నాకు నాలుకని కంట్రోల్ చేసుకోండి నాకు నేర్పించు ప్రభు, నా మూతి మీద కొట్టు ప్రభు, నా నోరు నదుపు చేసుకోండి నాకు నేర్పించు ప్రభు, ఒక మంచి మాట్లాడడం నాకు రావట్లేదు ప్రభు, ఈ కొండల వల్ల కాపురాలు పాడైపోతుంది, ఈ కొండల వల్ల సేవకులు పాడైపోతున్నారు, నాలో లోపం ఉందని నాకు అర్థం కావట్లేదు ప్రభు, ఇప్పుడు నీ వాక్యంతో నన్ను స్కాన్ చేస్తే తప్ప నేను ఎన్ని మాట్లాడి నాకు అర్థమవుతుంది ప్రభు అని ఇక దేవుడు పశ్చాత్తాపం కలగజేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగే మోకాళ్ళు ఇస్తే దేవుని బతిమలాడండి. తప్పు చేశాం ప్రభు, చాలా మంది డిస్టర్బ్ చేసిన ప్రభు, చాలా డిస్టర్బెన్స్ కారణమైపోయాను ప్రభు అని దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు, నీ మాటల వలన ఎవరైనా ఏడ్చినా, నీ మాటల వలన ఒక ఆత్మ డిస్టర్బెన్స్ అయినా, నా మాటల వలన ఎవరైనా బయటకు పోయినా, నా మాటల వలన వాళ్ళ భక్తిలో విశ్వాసంలో వాళ్ళకి బలం తగ్గిపోయినా, అక్కడ దూరంగా పోయి ఏదైనా వ్యసనంలో వాళ్ళు ఏడ్చినా ఆ కన్నీరుకి జవాబుని ఎవరిని అడుగుతారు చెప్పండి? ఆ వాగునోళ్ళని అందరినీ అడుగుతాడు. ఇతరుల కోసం మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుల్లో ఫీల్ అవ్వకండి, ఏ భేదం లేదు చెప్పండి, అందరము పాపులు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సామెతల గ్రంథం 26వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం అనుకుంటా, సామెతల గ్రంథం 26వ అధ్యాయమా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆలోచన లేకుండా వ్యాజ్యమాటకు పోకు, నీ పొరుగువాడిని అవమానించి దాని అంతం ఇక నేను ఏమి చేయదునని నీతో అనునేమో. నీ పొరుగువాడితో నువ్వు వ్యాజ్యమాడినప్పుడు వ్యాజ్యం ఆడవచ్చును కానీ వాని గుట్టు, వాడి పర్సనల్ విషయాలు మాత్రం బయట పెట్టకు. బయట పెట్టిన ఎడల ఇనువాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన ఆడికి అపకీర్తి కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నీకు మాత్రం అపవిత్ర ఖచ్చితంగా కలుగుతుంది. కింద మంచి మాట ఉంది చూడండి, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన ఎండి పొలంలో నుంచబడిన బంగారు పండ్లు వంటిది. అంటే నీకేం తెలియాలి? నీకు టైం తెలియాలి రయ్యా, ఎక్కడేం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడకూడదో, ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరితో ఏం మాట్లాడకూడదో, ఏది మంచో ఏది చెడో సమయోచితంగా మాట్లాడడం రావాలి. సమయోచితంగా మాట్లాడిన వారు సమాధానపరుస్తారు, సమయోచితంగా మాట్లాడడం రానివారు చెడగొడతారు. సమయోచితంగా మాట్లాడినవారట చిత్రమైన ఎండి పళ్ళను తెచ్చి, ఎండి పాత్రలు చూసారా, చిత్రమైన ఒక పెద్ద ఎండి పాత్ర తెచ్చి బంగారు ధాన్యపు పళ్ళు ఉంటాయి చూసారా, ఆ బంగారం పళ్ళు తెచ్చి ఇలా లైన్గా పేలుస్తుంటే ఆ ప్లేట్లో చూడడానికి ఆ బంగారం పళ్ళు ఎంత అందంగా కనబడతాయో, ఒక సిస్టమేటిక్గా ఏం మాట్లాడాలో, ఏవి మేలుకరమైనవో ఏవి మేలుకరమైనవి కావో ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుని ఎవడైతే మంచిగా మాట్లాడతాడో వాడు మాటలు చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుందట ఎంత మంచిగా మాట్లాడుతాడు, ఆ అబ్బాయి మాటలు వింటుంటే ఎంత ఆదరణో, ఈ అబ్బాయి మా ఇంటికి వచ్చి వెళితే ఎంత నెమ్మది కలుగుద్దు, ఈ అబ్బాయి మా ఇంటికి వచ్చి వెళితే ఎంత విశ్వాసం పెరుగుద్దు, ఈ అబ్బాయి మాకు వచ్చింది ఎందుకంటే ఒక్క ఏస్ట్ మాట కూడా మాట్లాడు అంతా చెప్పండి దైవికమైన మాటలు, చిత్రమైన ఎండ్లి పండ్లలో బంగారు పండ్లకు ఎంత మంచి మాటలు చెప్తాడు. మా కాపురం బాగుపడింది ఈ అబ్బాయి మాటల వల్ల, మా కాపురమే మా సంఘం బాగుపడుతుంది, మా వ్యక్తిగత భక్తి బాగుపడిందని అనాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగేసి వాళ్ళ బొగ్గుడి తినేసి వాళ్ళ సమోసాలు తినేసి వాళ్ళకే పొల్లెట్టు వచ్చేస్తామ్మా. మీ ఆయన లేటుగా వస్తున్నాడా అన్నాడు. వస్తున్నాడు. తెంకరదాన ఎందుకు వస్తున్నాడు తెలుసా? అందుకో వస్తున్నాడు అన్నారు. ఎందుకో చెప్పడం పూర్తిగానే, ఎందుకో పూర్తిగా చెప్పకపోతే ఇప్పుడు ఆ టీ మరిగిపోద్ది, ఎసరు మరిగిపోద్ది, అన్నీ మరిగిపోద్ది, అడుగుతున్నావు మొత్తం పెంట అయిపోతున్నాడు. ఒక ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఒక గంట నువ్వు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వస్తే ఏం మాట, నేను నమ్మి రానిచ్చాడుగా ఇంట్లోకి, బుద్ధి జ్ఞానం ఏడాలి కదా, నేను రమ్మని ఆడిచ్చాడు కదా సంఘంలోకి, బుద్ధి జ్ఞానం ఏడాలి కదా అని అడుగుతాను. ఈ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడిన వాడు దేవుడు జడ్జిమెంట్లోకి వెళ్తాడట. బుద్ధి జ్ఞానంతో సంయోచితంగా పలికిన వాడు చిత్రమైన ఎండి పల్లెములో నుంచబడిన బంగారు పళ్ళు ఎంత అందంగా ఉంటాయో అలానే ఉంటాడట. బంగారు కర్ణబోసం ఎట్టుదో
అపరంజ ఆభరణం ఎట్టిదో ఇనివాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు. నువ్వు మాట్లాడుతుంటే నక్లీస్ వేసుకున్నట్టు ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే మంచి బంగారం అలంకరించుకున్నట్టు ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే బంగారం లాంటి మాటలు మాట్లాడారని నీకోసం చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చినా ఏదో పొల్లటి పోయి ఏటేసి వెళ్ళిపోతాడండి అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా బంగారం అండి ఆయన మాటలు. ఎంత బాగుంటాయండి, కడతాయి, బలపరుస్తాయి, ఆశీర్వాదకరంగా మారుస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్ కోసం నీ ముఖ్యమైన స్నేహితుడి కోసం నీకు మంచిగా మాట్లాడడం నీకు రావట్లేదంటే నువ్వెంత తేడాగా ఉన్నావో నీకు అర్థం అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ సహోదరుడి కోసం నీకు మంచిగా మాట్లాడడం రావలేదంటే నువ్వెంత భక్తిహీనతో ఉన్నావో నీకు అర్థం కావాలి. నీ సొంత సంఘం కోసం నీకు సరిగ్గా మాట్లాడడం రాలేదంటే నువ్వెంత దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే నీకు అర్థం కావాలి. ఇలాంటి గుంపు ఎక్కువైపోయారంటే ఎక్కడ చెప్పండి? కొరింథీ సంఘం. ఎవరినే రావద్దంటారు చెప్పండి సంఘానికి? పౌలు గారినే రావద్దన్నారట, పౌలు గారినే బాధపెట్టారట, పౌలు గారి మీద నిందలేశారు. అడుగుతున్నాను, పౌలు గారి యొక్క పరిచర్యతో ఎప్పుడైనా కూడా తిరిగారు? 2 రోజులు తిరిగితే జ్వరం వచ్చేద్దలకి. ఆయన నాన్ స్టాప్కి యూరోప్ నడిచి వెళ్ళిపోతాడు. వెళ్తారా? కానీ ఆయన పరిచర్యకు పేరెట్టారు. నేను మళ్ళీ చెప్తాను, మాట్లాడుకోవడానికి ఏముందండి? మాటకి ఏమైనా ఖర్చు అవుద్దా? ఇక్కడ నిలబడి 70 నిందలు డేవిడ్ మీద మోపొచ్చు నేను. ఇక్కడ నిలబడి సురేష్ మీద 70 నిందలు నేను మోపొచ్చు. ఇక్కడ నేను మాట్లాడుకోవడానికి ఏమని చెప్పండి? ఏదన్నా మాట వదిలేచ్చు. కానీ ఆ మాట యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పిన? ఖచ్చితంగా సంఘం పాడవుతుంది. సంఘానికి నాయకుకి దూరం పెంచుతావు. తర్వాత దేవుని తీర్పులో ఖచ్చితంగా వస్తావు. దేవుడి జడ్జిమెంట్ మళ్ళీ చెప్తున్నాను, నరకంలో వేస్తాడో, నేను ముగిస్తున్నాను, నరకంలో వేస్తాడో, కొరడాలతో కొడతాడని. మరణం తర్వాత పనిష్మెంట్ కోసం బైబిల్ చెప్పలేదు, గుర్తుపెట్టుకో. అక్కడ వరకే చెప్పలేదు. భూమి మీద ఉండగానే దాని యొక్క పరాకాష్ట పనిష్మెంట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ చూద్దరు. కానీ వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. మోకాలు వేసిన వారు మోకాలు వేయండి. తప్పు చేసామని ఎవరికైనా అనిపిస్తే క్షమించమని దేవుణ్ణి అడగండి. మీరు ఎవరెవరు ఏ స్నేహితులను మీరు బాధ పెట్టారో, ఏ కుటుంబాలు మీరు బాధ పెట్టారో, ఎవరిని బాధ గురి చేస్తారో మీ వ్యక్తిగత విషయాలు నాకు తెలియవు. ఎవరినైనా బాధ గురి చేసి ఇప్పటికీ మీరు ఆనందించి నవ్వుకునే మాటలు ఏమైనా ఉంటే అవి దేవుని యొక్క మంచిది కాదని, దేవుడు ఈ రోజుకి నేను ప్రేమించి మాటలు చెప్తున్నాడు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. అలానే ఉండండి. తమ్ముడు వచ్చి మిగిలిన ప్రార్థన చేస్తాను.